హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్లో ఉన్నటువంటి పోలినామియల్ చాప్టర్లో ఎక్సైజ్ 2.4 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం దాంట్లో డిటర్మైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోలినామియల్ యాజ్ x+1 ఆఫ్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చాడు x³ + x² + x+1 అని. ఈ పోలినామియల్ అనేది x+1కి ఫ్యాక్టర్ అవుతుందా కాదా కనుక్కొని చెప్పమని అన్నాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ అది కూడా ఇప్పుడు మనకి ఇక్కడ మనం అనుకున్నట్టుగా ఇప్పుడు పోలినామియల్ వచ్చేసి ఇది మనం ఇక్కడ p(x) అనుకుందాం. దీన్ని ఇక్కడ హియర్ గివెన్ దట్ ఇది మనకి ఇక్కడ హియర్ p(x) = x³ + x² + x+1 అండ్ మనం ఫ్యాక్టర్ థియరం యూజ్ చేసుకుంటూ మనం ఇక్కడ ఏం రాస్తామంటే ద జీరో ఆఫ్ x+1 ద జీరో ఆఫ్ x+1 ఈజ్ the zero of x+1 is x+1 జీరో అవ్వాలి అంటే x ప్లస్ లో మనం -1 సబ్స్టిట్యూట్ చేస్తేనే జీరో అవుతుంది. అదే ఇక్కడ ఫ్యాక్టర్ థియరం కూడా చెప్తుంది జీరో ఆఫ్ ద పోలినామియల్ ఈజ్ x+1 ఈజ్ -1. సో ఇప్పుడు అక్కడ నుంచి మనం therefore p of -1 x ప్లస్ లో -1 సబ్స్టిట్యూట్ చేసేసేయండి. అది కనుక జీరో అయిందంటే జీరో అయితే x+1 అనేది ఈ గివెన్ పోలినామియల్ కి ఫ్యాక్టర్ అవుతుంది. సో therefore p of -1 = -1 whole cube plus -1 whole square plus -1 plus 1. సో అదేవిధంగా ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే -1 whole cube అంటే -1 అవుతుంది, -1 whole square అంటే +1 అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ వచ్చేసి మైనస్ అవుతుంది. therefore -1 + 1. సో -1 + 1 క్యాన్సిల్ అయిపోతాయి. సో therefore that is equal to 0. సో ఒక పోలినామియల్లో ఇంకొక పోలినామియల్ యొక్క జీరో వాల్యూ తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేసేస్తే మనం దాన్ని సింప్లిఫై చేసేస్తే 0 అని వస్తుంది. 0 వచ్చింది కాబట్టి బై therefore రిమైండర్ థియరం by remainder theorem x+1 is factor of x² plus x plus x³ plus x² plus x plus 1. సో అదేవిధంగా ఈ ప్రాబ్లంలో కొన్ని ప్రాబ్లమ్స్ లో అసలుకి ఈ రిమైండర్ థియరం యూజ్ చేయకుండా ఈ కండిషన్ యూజ్ చేయకుండా ఫ్యాక్టర్ అని మనం చెప్పొచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు x³ plus x² plus x plus 1 ఈ ఇచ్చినటువంటి పోలినామియల్లో ఫస్ట్ 2 టర్మ్స్ లో నుంచి x² కామన్ వస్తుంది. ఫస్ట్ 2 టర్మ్స్ లో నుంచి x² ని కామన్ తీసేస్తే x+1, ఈ టర్మ్ లో 1 అనేది కామన్ వస్తుంది, 1ను కామన్ తీసాను. సో ఈ 2 టర్మ్స్ లో నుంచి x+1 కామన్ వస్తుంది. ఇక్కడ x+1 కామన్ తీసేస్తే x² మిగులుతుంది, ఇక్కడ x+1 కామన్ తీసేస్తే 1 మిగులుతుంది. సో ఇప్పుడు ఈ పోలినామియల్ ని ఫ్యాక్టర్ గా రాసేసుకుంటే x+1 ఇంటూ x² + 1 అంటే x+1 ఫ్యాక్టర్ ఇంటూ 2 విధాలుగా ఒక నెంబర్ని 2 × 3 గా రాయగలుగుతాం కదా. అంటే ఇప్పుడు 6 అనే నెంబర్ని 2 × 3 గా రాయగలిగితే 2 అనేది 6కి ఫ్యాక్టర్ అవుతుంది. అదేవిధంగా ఈ పోలినామియల్ని x+1 × x² + 1 గా రాసినాం కాబట్టి x+1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సెకండ్ ప్రాబ్లం మనకి
సేమ్ ఎక్స్ ప్లస్ వన్ అనేది ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్కి ఫ్యాక్టర్ అవుతుందా లేదా మనం డిటర్మినేట్ చేసి చెప్పమని అంటున్నారు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రాబ్లం లాగానే ఈ పోలినామియల్ని పి ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం. దట్ హియర్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో ఇప్పుడు హియర్ the zero of the remainder theorem prakaram the zero of the polynomial x plus 1 is zero of x plus 1 is minus 1. సో అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ p of x plus లో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే p of minus 1 is equal to minus 1 whole power 4 plus minus 1 whole cube plus minus 1 whole square plus minus 1 plus 1. సో ఇక్కడ నుంచి మనకి మైనస్ 1 whole power 4 అంటే నీకు ఇక్కడ పవర్లో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. పవర్లో ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు మైనస్ కాస్త మైనస్ గానే ఉంటుంది. సో దేర్ ఫోర్ మైనస్ 1 whole power 4 is equal to 1. This is equal to minus 1 plus minus 1 whole square ఈవెన్ నెంబర్ కాబట్టి ప్లస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ 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 1 ప్లస్ 1. సో ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి 1 మిగులుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0. ఈ పోలినామియల్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి బై ద రిమైండర్ థియరం the polynomial x plus 1 is not a factor of the polynomial x power 4 plus x cube plus x square plus x plus 1. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఈ ఎక్స్ ప్లస్ వన్ అనే పోలినామియల్లే ఈ పోలినామియల్కి ఎక్స్ పవర్ 4 ప్లస్ 3x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అనే పోలినామియల్కి ఫ్యాక్టర్ అవుతుందా కాదా చెప్పమని అంటుండు. సో దేర్ ఫోర్ ఫస్ట్ రెండు ప్రాబ్లమ్స్ మాదిరిగా పి ఆఫ్ ఎక్స్ ఈ పోలినామియల్ పి ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం ఇయర్. ఆ తర్వాత ద రిమైండర్ థియరం ప్రకారం ద జీరో ఆఫ్ ద పోలినామియల్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ డెఫినెట్గా ఇది మైనస్ 1 అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో మళ్ళీ ఈ పోలినామియల్లో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే పి ఆఫ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు minus 1 whole power 4 plus 3 into minus 1 whole cube plus 3 into minus 1 whole square plus minus 1 plus 1. సో ఇక్కడ నుంచి మనకి పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఇది ప్లస్ 1 అవుతుంది. దాని తర్వాత ఇక్కడ పవర్లో ఆల్రెడీ 3 ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 1 అవుతుంది. మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 3 అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ వచ్చేసి మైనస్ అవుతుంది, మైనస్ 3 అవుతుంది. ఇక్కడ ప్లస్ అయిపోతుంది ఈవెన్ నెంబర్ కాబట్టి ప్లస్ 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ 1 ప్లస్ 1. సో దేర్ ఫోర్ మైనస్ 3 ప్లస్ 3 క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 1 మిగులుతుంది. So therefore this is not equal to 0. So therefore p of x given polynomial is not equal to 0 at x is equal to minus 1. So by the remainder theorem
remainder theorem, x plus 1 is not a factor of the polynomial x power 4 plus 3x cube plus 3x square plus x plus 1. Fourth problem, మనకి x cube minus x square minus of 2 plus root 2. ఈ పోలినామియల్ దీనికి ఫ్యాక్టర్ అవుతుందో లేదో చెప్పమంటున్నాడు. సో ఇది p of x గా లెట్ అనుకో. ఎక్స్ క్యూబ్ మనకి ఇచ్చినటువంటి పోలినామియల్ వచ్చేసి ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇన్ ప్లస్ రూట్ 2 రాసేసుకున్నాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ద జీరో ఆఫ్ పోలినామియల్. The zero of polynomial x plus 1 is minus 1 అవుతుంది. సో therefore అక్కడ నుంచి p of minus 1 x ప్లస్ లో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మైనస్ 1 హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ రూట్ 2. సో ఇక్కడ నుంచి మైనస్ 1 హోల్ క్యూబ్ కాస్త మైనస్ 1 అవుతుంది. నెక్స్ట్ మైనస్ 1 హోల్ స్క్వేర్ కాస్త ప్లస్ 1 అవుతుంది. మైనస్ లోనికి మల్టిప్లై చేసేసుకుంటే మైనస్ 2 మైనస్ ఇంటూ ప్లస్ వచ్చేసి మైనస్ అవుతుంది మైనస్ రూట్ 2. సో దేర్ఫోర్ మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 4 మైనస్ రూట్ 2. So therefore this is equal to not equal to 0. So therefore given polynomial p of x is not equal to 0 at x is equal to minus 1. The remainder theorem by the remainder theorem, x plus 1 is not a factor of polynomial, given polynomial x cube minus x square minus of 2 plus root. So second problem ఇప్పుడు డిస్కస్ చేద్దాం మనం. సెకండ్ ప్రాబ్లం, use the factor theorem. Factor theorem యూజ్ చేసి to determine whether g of x is a factor of p of x each of the following cases. ఇప్పుడు మనకి ఇక్కడ p of x అనేది ఒక పోలినామియల్ ఇచ్చాడు, g of x అనేది పోలినామియల్ ఇచ్చాడు. ఈ g of x అనేది ఈ p of x కి ఫ్యాక్టర్ అవుతుందా లేదా బై ఫ్యాక్టర్ థియరం యూజ్ చేసి డిటర్మినేట్ చేయమంటుండో. సో ఇక్కడ సేమ్ మనం హియర్ p of x is equal to 2x cube plus x square minus 2x minus 1. సో అదేవిధంగా g of x మనం ఫ్యాక్టరా కదా చెప్పమని అంటుండో. సో బై ద ఫ్యాక్టర్ థియరం ద జీరో ఆఫ్ పోలినామియల్ x plus 1 ఈజ్ మైనస్ 1 అవుతుంది. సో ఈ మైనస్ 1 ఎక్స్ ప్లస్ లో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది కాబట్టి సో మైనస్ 1. సో దేర్ ఫోర్ p ఆఫ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ లో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. p ఆఫ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 1. సో 2 ఇంటూ మైనస్ 1 హోల్ క్యూబ్ కాస్త మైనస్ అవుతుంది. సో దేర్ ఫోర్ మైనస్ 2 అవుతుంది. ప్లస్ ఇది కాస్త మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ఆపోజిట్ సైన్స్ ని మల్టిప్లై చేస్తే ప్లస్ అయిపోతుంది. దేర్ ఫోర్ ఇట్స్ మైనస్ 1. సో అక్కడ నుంచి మైనస్ 2 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 మిగులుతుంది. దేర్ ఫోర్ మైనస్ 1 అవుతుంది. సో దేర్ ఫోర్ p ఆఫ్ x ఈజ్ not equal to 0 కాబట్టి the polynomial by the factor theorem
the polynomial p of x is not a factor of g of x. సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ వచ్చేసి p of x is equal to x cube plus 3x square plus 3x plus 1 p of x పోలినామియల్ x plus 2 అనే పోలినామియల్తో ఫ్యాక్టర్ అవుతుందా లేదా చెప్పమని అంటుండో. సో హియర్ p of x is equal to x cube plus 3x square plus 3x plus 1. So the zero of the polynomial, by the factor theorem, the zero of the polynomial ఏంటి మనకి ఇక్కడ x plus 2 is -2 అవుతుంది. x plus 2లో x ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది -2 అవుతుంది. x ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేసి ఇది మొత్తం 0 అవుతుంది. కాబట్టి జీరో ఆఫ్ ద పోలినామియల్ x plus 2 ఈజ్ -2. సో దేర్ఫోర్ p of -2 సబ్స్టిట్యూట్ చేస్తే మెయిన్ పోలినామియల్లో is equal to -2 whole cube plus 3 into -2 whole square plus 3 into -2 plus 1. సో ఇక్కడ నుంచి మనం దట్ ఈస్ ఈక్వల్ టు -2 హోల్ క్యూబ్, హోల్ క్యూబ్ అంటే మైనస్ వస్తుంది, 2 క్యూబ్ అంటే 8 అవుతుంది, 2 into 2 into 2 ప్లస్ 3 into 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, 3 2s are 6 అవుతుంది, ప్లస్ 1 అవుతుంది. సో దేర్ఫోర్ -8 3 into 4 3 2s are 12 -6 ప్లస్ 1. సో ఈ మైనస్లు ఉన్నాయన్ని నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసుకోండి. -8 -6 కాస్త -14 అవుతుంది, ఇది కాస్త ప్లస్ 13 అవుతుంది. సో -14 plus 13 is equal to -1. So therefore p of x is not equal to 0 at x is equal to -1. So therefore p of x is equal to not equal to 0 at x is equal to -2. So by the factor theorem, the polynomial p of x is not a factor of g of x. So third problem వచ్చేసి p of x is equal to మనకి ఇచ్చాడు g of x is equal to x minus 3 ఇచ్చాడు, అది ఫ్యాక్టర్ అవునో కాదో చెప్పని అంటుండో. సో హియర్ గివెన్ దట్ p of x is equal to x cube minus 4x square plus x plus 6 రాసుకున్నాం. సో ద జీరో ఆఫ్ ద ఫ్యాక్టర్ థియరమ్ వచ్చి యూజ్ చేసి ద ఫ్యాక్టర్ థియరమ్, ద జీరో ఆఫ్ ద పోలినామియల్ ఏంటి మనకి ఇక్కడ x minus 3 ఈజ్ 3. సో ఇక్కడ మనం x ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 3 0 అవుతుంది, కాబట్టి ద జీరో ఆఫ్ ద పోలినామియల్ ఈజ్ 3. దేర్ఫోర్ ఆ 3 వాల్యూని తీసుకెళ్ళి p of x లో సబ్స్టిట్యూట్ చేసేయండి. p of 3 ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ minus 4 into 3 square plus 3 plus 6. So therefore 3 cube, 3 3s are 9, 9 3s are 27, 4 into 3 square అంటే 9 plus 3 plus 6. So that is equal to 27 minus 9 4s are 36 plus 3 plus 6 is equal to 9. That is equal to additions, పాజిటివ్ నెంబర్స్ అన్ని యాడ్ చేయండి. 27 plus 9 that is equal to 36 minus 36.
that is equal to 0. So therefore the polynomial p of x is 0 at x is equal to 3. So therefore the polynomial by the factor theorem, the polynomial p of x is a factor of g of x. Third problem, find the value of k if x minus 1 is a factor of p of x in each of the following cases. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే ఫ్యాక్టర్ థియరమ్ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎక్స్ మైనస్ 1 అనేది ఒక పోలినామియల్, అదేవిధంగా ఈ ఫస్ట్ బిట్ వచ్చేసి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ కే అనేది ఒక పోలినామియల్. ఈ పోలినామియల్కి ఎక్స్ మైనస్ 1 అనేది ఫ్యాక్టర్ అవుతుందని అంటుండో. ఫ్యాక్టర్ అవుతున్నప్పుడు మనకి రిమైండర్ థియరం నుంచి ఇదేమవుతుంది, మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ 1, జీరో ఆఫ్ ద ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. జీరో ఆఫ్ ది ఎక్స్ మైనస్ 1 ఈజ్ 1 కాబట్టి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 1 అని తెలుస్తుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ బై ద ఫ్యాక్టర్ థియరం నుంచి ఏం చెప్తుందంటే మనకి ఈ ఎక్స్ మైనస్ 1 కనుక ఫ్యాక్టర్ అయితే బై ద ఫ్యాక్టర్ థియరం పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ ఈక్వేషన్ ని మనం 1 అనుకుంటే ఫ్రమ్ 1 పి ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ, పి ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ కే రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈ ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసేస్తే 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. 1 ప్లస్ 1 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. 1 ప్లస్ 1 2 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. కే ఈజ్ ఈక్వల్ టు 2 కాస్త మైనస్ 2 అవుతుంది. కే ఈజ్ ఈక్వల్ టు 2ని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్తే -2 అవుతుంది. సో అది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ కే ప్లస్ √2 అని అంటాడు. ఈ పోలినామియల్ కూడా ఎక్స్ మైనస్ 1 అనేది ఫ్యాక్టర్ అంటాడు. ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్టర్ కాబట్టి రిమైండర్ థియరం నుంచి ఈ ఫ్యాక్టర్ అవుతుంటే జీరో ఆఫ్ ద పోలినామియల్ ఈజ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. బై ద ఫ్యాక్టర్ థియరం నుంచి ఫ్యాక్టర్ అంటున్నాడు కాబట్టి బై ద ఫ్యాక్టర్ థియరం పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దెన్ పి ఆఫ్ ఎక్స్ అంటే ఫ్రమ్ 1 నుంచి మనకి ఇక్కడ ఇది 1 అనుకుంటే ఫ్రమ్ 1 నుంచి పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, 2x స్క్వేర్ ప్లస్ kx ప్లస్ √2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దెన్ ఎక్స్ ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే 2 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ k ఇంటూ 1 ప్లస్ √2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. 2 ఇంటూ 1 వచ్చేసి 2 అవుతుంది. k ఇంటూ 1 అంటే k అవుతుంది. ప్లస్ √2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దెన్ k ఈజ్ ఈక్వల్ టు 2ని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్తే +2 కాస్త -2 అవుతుంది. ప్లస్ √2 కాస్త -√2 అవుతుంది. సో దెన్ k ఈజ్ ఈక్వల్ టు మైనస్ను కామన్ తీసేస్తే 2 ప్లస్ √2 అవుతుంది. సో k వాల్యూ వచ్చేసి -2 ప్లస్ √2. ఓకే. థర్డ్ ప్రాబ్లం p of x is equal to kx square minus √2 into x plus 1. సో ఇక్కడ మనకి k అనేది మనకు ఒక కాన్స్టెంట్. ఇక్కడ ఈ వాల్యూ కనుక్కోమంటాడు. ఈ k వాల్యూ కనుక్కోవడానికి మనకి క్లూ ఏమి ఇచ్చాడంటే ఈ పోలినామియల్ కి
ఎక్స్ మైనస్ 1 అనే పోలినామియల్ ఫ్యాక్టర్ అని అంటుండో. సో అక్కడ నుంచి దాని గురించి బై ద ఫ్యాక్టర్ థియరం ఏం చెప్తుందంటే, ఈ పి ఆఫ్ ఎక్స్ కి ఎక్స్ మైనస్ 1 అనేది ఫ్యాక్టర్ అయితే ఇక్కడ బై ద ఫ్యాక్టర్ థియరం పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి పి ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఈ వాల్యూని మనం ఈ ఈక్వేషన్ మనం 1 అనుకుందాం. సో ఫ్రమ్ 1 నుంచి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, పి ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది, కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసేస్తే కే ఇంటూ 1 స్క్వేర్ మైనస్ రూట్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ లో 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో కే ఇంటూ 1 స్క్వేర్ అంటే కే 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. కే ఇంటూ 1 కే మైనస్ రూట్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ కే ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ 2 వాల్యూని మైనస్ రూట్ 2ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే RHS సైడ్ ప్లస్ రూట్ 2 అవుతుంది. ప్లస్ 1 అని ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే మైనస్ 1 అవుతుంది. కే వాల్యూ కే ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 మైనస్ 1. సో అదేవిధంగా ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ ఎక్స్. ఇక్కడ మనకి కే వాల్యూ కనుక్కోమని అంటుండో. సో సేమ్ ఇదే ప్రాబ్లం టైపు ఇక్కడ ఈ పోలినామియల్ కి ఎక్స్ మైనస్ 1 అనేది ఫ్యాక్టర్ అని అంటుండో. ఈ ఫ్యాక్టర్ కాబట్టి బై ద ఫ్యాక్టర్ థియరం పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ పోలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది ఎట్ ఎక్కడంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎలా వస్తుందంటే మనకి బై ద ఫ్యాక్టర్ థియరం నుంచి ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. x minus 1 is equal to 0. Therefore x is equal to 1 అవుతుంది. సో దెన్ ఇప్పుడు p of x is equal to 0 కాబట్టి p of x అంటే మనకేంది, kx స్క్వేర్ మైనస్ 3x ప్లస్ k is equal to 0 at x is equal to 1. దెన్ x ప్లేస్ లో 1 వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసేస్తే, x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసేస్తే k ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ కే ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ కే మైనస్ 3 ఇంటూ 1 3 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. కే ప్లస్ కే 2k మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అక్కడ నుంచి మైనస్ 3 అనే వాల్యూని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే ప్లస్ 3 అవుతుంది. దెన్ కే ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అనే కే యొక్క ఫ్యాక్టర్ని మనం RHS సైడ్ తీసుకెళ్తే కే ఈజ్ ఈక్వల్ టు 3/2, డినామినేటర్లోకి 2 వస్తుంది. దెన్ కే ఈజ్ ఈక్వల్ టు 3/2.